ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అక్షయ సంపదలెన్నో అవని జనులకు అందించే తల్లి లక్ష్మీదేవి. మరి ఆ లక్ష్మీదేవి మన ఇంట స్థిరంగా ఉండాలి అంటే ఏ విధానాన్ని పాటిస్తూ అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి? మనతో స్థిరంగా ఉండాలి లక్ష్మీదేవి అని అంటే ఎలాంటి నియమ నిబంధనలను పాటిస్తే మంచిది అంటారు గురువుగారు? మీరు అడిగినటువంటి ప్రశ్న కొన్ని కోట్ల మంది జనాలకి అవసరమైనప్పటికీ కూడా మనం చెప్పేటువంటిది విని ఎవరు ఆచరించరమ్మా. ఎందువల్లనంటే మనకు ముందు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి, విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, ఇంటి ముందు చెప్పులతో సహా ప్రతి ఒక్కరు ఒక ప్రణాళిక విధానాన్ని అనుసరిస్తే ఆవిడకి కూడా శుచి శుభ్రత అంటే అమ్మవారికి ఇష్టం. ఇప్పుడు మనం కొన్ని దేవాలయాలు చూస్తే ఎంతో అంగరంగ వైభవంగా అలంకారాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారా అని నేను ఆలోచిస్తూ ఉంటాను. అమ్మవారికి ఇష్టం కదా అని చేస్తూ ఉంటారు, భగవంతుడికి ఇష్టం కదా అని చేస్తూ ఉంటారు, కానీ అక్కడ భక్తి అనేటువంటిది కనిపించట్ల. మనకు చేసేటువంటి దాంట్లో భక్తి కావాలి, ఆ భక్తి ఉండాలి, భగవంతుడి మీద ప్రేమ ఉండాలి. ఇల్లు ఎప్పుడూ కూడా అపరిశుభ్రంగా ఉండద్దమ్మా. ఎందుకంటే మనం ఇంత కష్టపడేటువంటిది ఒక గూటి కోసమే. ఆ గూట్లోకి మనం ఎప్పుడైతే చేరతామో అది అక్షయంగా మనల్ని కాపాడాలని కోరుకుంటాం. అది మనల్ని అక్షయంగా కాపాడాలి అని అంటే ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము ధూళి అనేటువంటిది నిలబడి ఉండకూడదు. కొంతమంది ఇళ్లలో చూస్తే కేవలం ఆ దుమ్ములు దొరకడానికి కొంతమంది మనుషులు పెట్టుకుంటూ ఉంటారు, ఎక్కడా కూడా ఎంత మట్టి కూడా కనిపించకుండా. ఎంత నీట్గా ఇల్లు అయితే ఉంటుందో, ఎంత పరిమళాల ద్రవ్యాలు సువాసన వస్తుంటుందో ఆ ఇంట్లో అమ్మవారు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఇక ప్రవాహమే, చంచలమే అమ్మవారు. స్థిరంగా ఉంటుందనే మాట కానీ చంచలం, అలా వెళ్తూనే ఉంటుంది. నువ్వు పట్టుకున్నంత పట్టుకోగలగాలి. ఓకే, మన దగ్గర ఉంటుంది ఎంత పట్టుకోవాలనేది. అంతే, నువ్వు ఎలా పట్టుకోగలుగుతున్నావు, ఎంత పట్టుకోగలుగుతున్నావు అనేటువంటిది నీ ఇష్టం, నీ ఓపిక. నువ్వు ఎంత పట్టుకుంటే అంతా ఇస్తుంది ఆవిడ. కానీ ఆవిడ మాత్రం నీ దగ్గరకు వచ్చి స్థిరంగా మాత్రం ఉండిపోదు. ఆ స్థిరంగా ప్రవాహాన్ని ఇస్తుంది. నువ్వు ఎలా పట్టుకోగలుగుతున్నావు అనేటువంటి విషయం చూసుకుంటుంది. ఇందులో ప్రధానమైనటువంటిది ఇంటి శుభ్రత, తర్వాత ఒంటి శుభ్రత, రెండు కావాలి. మనిషి వేసుకునే వస్త్రాలు కూడా చినిగిపోయిన వస్త్రాలు, విడిచిన వస్త్రాలు మనం వేసుకోకూడదమ్మా. ఒకసారి విడిచాము అంటే అది మళ్ళీ కట్టుకోవడానికి అర్హత కోల్పోతుంది. అది విడిచిన వస్త్రమే అవుతుంది. అది కట్టుకున్నంతసేపు ఇవాళ కట్టుకుంటే రేపు ఉదయం వరకు విప్పతీయకుండా ఉంటే ఓకే, విప్పతీస్తే అదేమవుతుంది? విడిచిన వస్త్రం. అంతే తప్ప కట్టుకున్న వస్త్రం అయితే కాదు కదా. కాబట్టి ఆ విడిచిన వస్త్రం కట్టుకున్న లక్ష్మీ అమ్మవారు మన దగ్గర ఉండదు, పొరపాటున కూడా ఉండదు. నిత్య దారిద్ర్యం అనేటువంటిది మనకు పరిసరాల్లో ఎప్పుడు కాపలాగా వస్తూ ఉంటుంది. నేను వస్తున్నా. అపరిశుభ్రత ఉన్న దగ్గర బురదలు ఏం దొరుకుతాయమ్మా? పందులు. ఆవులను చూడు అంత బురదలు ఉండవుగా, ఉంటాయా? అది పందులను చూడు బురదలే ఉంటుంది. కానీ ఆవు ఉన్న చోటు చక్కగా ఎప్పటికప్పుడు ఆవు పేడను తీసేసి మొత్తం ఎప్పటికప్పుడు బాగు చేసి కడిగేసి పెడుతూ ఉంటారు, అవునా? అది తేడా గమనించాలి. మనం అపరిశుభ్రమైన వస్త్రాలు కట్టుకొని, చినిగిన వస్త్రాలు కట్టుకొని, విడిచిన వస్త్రాలు కట్టుకొని ఇల్లు ఊడ్చుకోకుండా ఎలా పట్టిన అలా వదిలేస్తాము. ఎప్పుడో నాకు కుదిరినప్పుడు 10 గంటలకు అవన్నీ చేసుకుంటాం అనుకుంటే లక్ష్మీదేవి మన దగ్గర ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండదు, నిలకడ ఉండదు. దారిద్ర్య లక్ష్మి అని ఒక ఆవిడ ఉంటుంది. ఎవరండి? దారిద్ర్య లక్ష్మి. ఆవిడ కూడా లక్ష్మినే, కాకపోతే ఆవిడ దారిద్ర్య లక్ష్మి. ఆ దారిద్ర్య లక్ష్మి అని ఎవరైతే ఉంటుందో ఆవిడ మన ఇంటి ముందు తలుపు కొడుతూ ఉంటుంది. అదృష్టం ఒక్కసారి కూరుతుంది, దురదృష్టం ఎప్పుడు కూరుతుంటారు విషయాన్ని. అట్లా దారిద్ర్య లక్ష్మి అంటే అమ్మవారి బాగా నేను చెప్పట్లేదు. దురదృష్టం అనేటువంటిది ఎప్పుడు తలుపు కొడుతూనే ఉంటుంది. ఇవన్నీ మన దగ్గర ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి మార్చుకోవాలి. ముందు ఒకదాని తర్వాత ఒకటి మార్చుకోండి. మేము చిన్నగా మార్చుకుంటామండి, కానీ ఇప్పుడు మాకు చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. ఇప్పుడు మేము దీర్ఘకాలికంగా ఇది అలవాటు చేసుకుంటాం, కానీ తాత్కాలికంగా మేము ఉన్న వాటిలోంచి మేము బయటపడటానికి మాకు ఏదైనా మార్గాలు ఉన్నాయా? చతుర్దశమ్మ ఆదివారం రోజు నాడు, చతుర్దశి ఆదివారం, అమావాస్యకి ముందు రోజు, అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజు నాడు ప్రతి ఒక్కరూ కూడా తంగేడి పూలు అని దొరుకుతాయమ్మ, పసుపచ్చగా. ఆ తంగేడి పూలు అమ్మవారికి అర్చన చేసుకొని, గోరింటాకు చెట్టు ఉంటుంది, ఆ గోరింటాకు చెట్టుకి గింజలు ఉంటాయి. అవి ఎండివైనా పర్లేదు, పచ్చివైనా పర్లేదు. ఆ గోరింటాకు గింజలు తీసుకొని ఆ గింజలతో మహాలక్ష్మి హోమం,
గోరింటాకు గింజలు తీసుకొని ఆ గింజలతో మహాలక్ష్మి హోమం కనుక చేసినట్లయితే తాత్కాలికమైనటువంటి ఒక స్థితి ఏర్పడుతుందమ్మా. మనకు ఉన్నటువంటి సమస్య నుంచి తాత్కాలికంగా మనం బయటపడతాం. ఆ తర్వాత మనం దీర్ఘకాలికంగా ఆ ప్రశాంతత మనకు ఉండటం కోసం ఇంట్లో ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలి. ఈ తాత్కాలికంగా అయినప్పటికీ కూడా అది కాస్త గట్టిగా మనకు నిలబడి ఉండాలి, ఉన్న సమస్య నుంచి బయటపడాలంటే చతుర్దశి రోజు నాడు, ఆదివారం అమావాస్య ముందు రోజు ఖచ్చితంగా తంగేడి పూలతో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసుకొని ఆరాధన చేసుకొని గోరింటాకు గింజలు తీసుకొని ఆ గోరింటాకు గింజలకి ఒకవేళ లభ్యమైతే విప్ప పువ్వు ఓకే, లభ్యమైతే విప్ప పువ్వు తీసుకుని ఈ రెండిట్లని తేనెలో ముంచి హోమం చేయించమనండి. ఆ రోజు ఇంట్లో హోమం చేసుకుంటే మంచిది, ఈ విధంగా చేసుకుంటే మరీ మంచిది అంటారా గురుగారు? హోమం ఇంట్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు అమ్మా. ఏదైనా గుళ్ళో చేయించుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఇంట్లో చేయించుకోవడము శ్రేయస్కరం. ఇంట్లో వీలు పడలేదంటే గుళ్ళో అయినా చేయించుకోవడం శ్రేయస్కరం. ఎందువల్లంటే మనకు నేను మీకు ఇప్పుడు చెప్పింది ఇది దీర్ఘకాలిక ప్రయోజనం కాదమ్మా, తాత్కాలిక ప్రయోజనం. దీర్ఘకాలికంగా అంటే ఇవాళ మొదలు పెడితే మనకు ఈ వారం రోజులు ఏం అవ్వదు, అదే చాలా అబద్ధమైన మాట. ఇప్పుడు మొదలుపెట్టిన వారం రోజులు మీకు మొత్తం కలిగిపోతుంది అనేటువంటి అబద్ధమైన మాట. అది మీరు క్రమేపీ అది నడిపించుకుంటూ 2-3 నెలలు మధ్యలో ఒకరోజు అట్టా ఇట్లా ఆపకుండా మీరు చేసుకోగలిగి దాని ఒక నిత్య జీవితంలో మార్చుకుంటే అప్పుడు మీకు అది ఆపాదిస్తుంది. ఓకే, కేవలం నాకేదో కష్టం ఉంది కాబట్టి కష్టం నుంచి బయటపడటం కోసం నేను అది ఆ పని నేను నిర్వహిస్తానంటే ఉపయోగం లేదు. నిత్య జీవితంగా నాకు అది మారిపోవాలి అనుకున్నట్లయితే నేనేం చెప్పానమ్మా, విడిచిన బట్టలు కట్టుకోవద్దన్నా, ఇల్లు అపరిశుభ్రంగా ఉంచుకోవద్దన్నా, అంతకుముందు నేను విశేషంగా ఏం చెప్పలేదు కదా. ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉండద్దన్నా, ఈ 3 ఇంట్లో దీపారాధన, ఈ 4 నిత్య జీవితంలో విధానంగా సమయాన్ని అనుకూలంగా చేసుకోండి అన్న. సూర్యోదయ పూర్వం చేసుకుంటున్నారా, ఎలా చేసుకుంటారు విషయాన్ని పక్కన పెడితే, కానీ సూర్యోదయానికి మాత్రం ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉండవద్దు, ఇల్లు ఓడ్చకుండా అపరిశుభ్రమైన వస్త్రాలకే తిరగవద్దు అనేటువంటి విషయం. అంటే ఉదయం మీరు కాఫీనో టీనో పెట్టుకొని స్టవ్ దగ్గరికి వెళ్ళాలనేటప్పటికీ ఇవి కంప్లీట్ చేసుకొని ఉండగలిగితే, ఇల్లు ఊడ్చుకుండగలిగితే కాస్త మంచిది. అది టైం పడుతుంది, క్రమేపీ నిత్య జీవితంలో మారాలంటే సమయం పడుతుంది. 2-3 నెలలు దాన్ని అలవరపరుచుకుంటే అప్పుడు అది నిత్యంగా మారుతుంది. కాబట్టి మన జీవితం ఏనాటికి కూడా ఇక కష్టం అనేటువంటి మాట మన దగ్గర వినం. ఆవిడ ఇందాక అనుకున్నట్టుగా ప్రవహిస్తూనే ఉంటుంది. మనకు కావాల్సింది మనం వల వేస్తే లాక్కోవటమే, ఎంత వస్తే అంత వస్తుంది, అది మనం దాచుకోవటం. కానీ తాత్కాలికంగా మాత్రం ఉపశమనం మనకు రావాలిగా, ఉన్నదాని నుంచి ఆ ఉపశమనం రావాలంటే మాత్రం చతుర్దశి రోజు నాడు తంగేడి పూలతో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేసుకొని అదే తంగేడి పూలతో చిన్న మాలగట్టి అమ్మవారికి దండలాగా వేసుకొని గోరింట గింజలు దొరికితే విప్ప పువ్వు ఈ 2 తేనెలో కలిపి అమ్మవారికి మహాలక్ష్మి హోమం చేసుకోగలిగితే మాత్రం తాత్కాలికంగా మాత్రం వాళ్ళకి ఒక చక్కటి బ్రేక్ అనేటువంటిది అమ్మవారి ఇస్తుంది. ఆ బ్రేక్ వచ్చిన తర్వాత తాత్కాలికంగా చేసిన దానికే నాకు అమ్మవారి ఇచ్చి నన్ను నిదానంగా నా జీవితానికి ఒక రక్కడి తోడ్పాటు అమ్మవారు ఇచ్చింది కదా, సో దీన్ని నేను జీవితకాలం చేసుకోవాలి, దీర్ఘకాలికంగా నాకు ఉండాలంటే ఈ ఒక్క విధానాన్ని మనం అలవరపరుచుకోవాలి అనేటువంటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోగలిగితే చాలమ్మా. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తాత్కాలిక ఉపశమనం కోసం ఈ విధమైనటువంటి పూజా విధానాన్ని పాటిస్తే మంచిది. అది ఎందుకు తాత్కాలికంగా అన్నానంటే అమ్మా, మనము మానవులం, మనకున్నటువంటి తెలివితట్లు భూప్రపంచంలో ఏ జంతువుకి లేవు. వస్తుంది చేవయ్య అంటే వస్తే చేస్తా అనే రకం, వస్తేనే చేస్తా అనే రకం. కాబట్టి తాత్కాలిక ప్రయోజనం నువ్వు కనుక చూడగలిగితే దీర్ఘకాలికం మీద నీకు దృష్టి పడుతుంది. కాబట్టి ఆ తాత్కాలిక ప్రయోజనం నువ్వు అనుభవించు, దీర్ఘకాలికం మీద నీకు తెలియకుండా నీ దృష్టి పడుతుంది, అంతేనమ్మా. ఓకే గురుగారు, అంటే చాలా మంది ఇదే చూస్తారు, లక్ష్మీదేవి ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది, కానీ మనకి స్థిరంగా ఉండట్లేదు, స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి అనే సందేహం అందరికీ ఉంటుంది. సో ఆ సందేహాన్ని ఏ రోజున మనం ఏ విధంగా చేసుకుంటే సో నిత్యకృత్యంగా మార్చుకుంటే గనక బాగుంటుంది అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు.